రోజు మనం గోమాత గురించి చెప్పుకుందామండి. గోమాతని పూజిస్తే ఎంతో మంచిదండి. ఇది శ్రావణ మాసం కదండి. లక్ష్మీదేవి మన ఇంట ఉండాలంటే గోమాత సేవ చేసుకుంటే చాలా మంచిదండి. గోమాతకి ఈ ఆహారంగా పెడితే ప్రసాదము చపాతి బెల్లము పెడితే ఎంతో మంచిదండి. గెడ్డ వేసినా చాలా మంచిదండి. గోమాతకి సేవ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. గోమాతలో అన్ని రకాల దేవుళ్ళు ఉంటారంటారు. మనస వాచ కర్మన మనం ఏమైనా అనుకుంటే జరుగుతాయండి. తప్పనిసరిగా మీకు ఇష్టమైన దైవం గురించి తలుచుకుంటూ గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళని పూజిస్తే చాలా శుభం జరుగుతుందండి. మీకు చూడండి ఇలా శుభ్రం చేస్తున్నారు కదండి, ఇలా శుభ్రం కూడా చేస్తే మంచిదండి. గోమాతకి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇలా చేసుకునే అదృష్ట భాగ్యం ఉండదు. మనం ఏం చేసినా సర్వ పాపాలు చేసేసి హర హర శంకర శంభో శంకర శివ శివ శ్రీ మహదేవ హర ఓం నమ శివాయ హాలాహలధర చంద్ర కళాధర హర హర శ్రీ మహదేవ శివ ఓం నమ శివాయ హర హర